నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు? ఎన్ని విమర్శలు వచ్చినా సరే, ఎన్ని వివాదాలు వచ్చినా సరే, కేసులు నమోదైనా సరే, హీరో నాగార్జున గారు హోస్ట్గా నిర్వహిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలేకైతే వచ్చేసింది. డిసెంబర్ 21వ తేదీన ఆదివారం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ ఎవరో నాగార్జున గారు ప్రకటించబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం. అలాగే హీరోయిన్లు ఇక మిగతా సెలబ్రిటీల డ్యాన్సులతో చాలా గ్రాండ్గానే ఫైనల్ని బిగ్ బాస్ నిర్వాహకులు రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి టాప్ 5 కంటెస్టెంట్లు పడాల కళ్యాణ్, తనూజ, ఇమానియల్, సంజన, డిమోన్, పవన్, ఈ 5గురు కూడా ఫైనల్లో నిలిచారు. వీళ్ళ అభిమానులు కానీ వీళ్ళ పిఆర్ టీంలు కానీ హోరాహోరీగా ఓట్లయితే వేయిస్తూ ఉన్నాయి. ఎలాగైనా సరే తమ అభిమాన కంటెస్టెంట్ని విన్నర్ని చేయాలి అని. మరి విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి, రన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి ఒక్కసారి మాట్లాడుకునే ముందు ఈ బిగ్ బాస్ సీజన్ 9 పైన ఎన్ని రకాల విమర్శలు, కాంట్రవర్సీలు నేను కూడా వీడియో చేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఒక 5గురు కామనర్స్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చారు. అంతకుముందు ఒకరో ఇద్దరు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా అగ్ని పరీక్ష అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి 25,000 మంది అప్లై చేస్తే దానిలో వడపోసి 5గురిని కామనర్ని, ఎవరైతే కామనర్స్ ఉంటారో వాళ్ళలోంచి ఒక 5గురు అయితే తీసుకొచ్చారు. సో వాళ్ళలో చివరికి మిగిలింది ఇద్దరు, డిమాన్ పవన్, పడాల కళ్యాణ్. ఆ కామనర్లో అంటే 25,000 మంది అప్లై చేస్తే దాంట్లో 5గురిని తీసుకొస్తే దాంట్లో ఒక ఇద్దరు ఫైనల్లో ఉండటం అనేది చిన్న విషయం కాదు. అంటే బిగ్ బాస్ అంటే సెలబ్రిటీలకే, సినిమా వాళ్ళకే, టీవీ నటులకే, కాంట్రవర్సీలు వివాదాల్లో నలిగిన వాళ్ళకే అనుకునే వాళ్ళకి, సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక బిగ్ బాస్ అంటే బిగ్ బాస్లోని కాంట్రవర్సీలు ఇవన్నీ పక్కన పెడితే ఒక కామన్ మ్యాను సెలబ్రిటీ అవ్వడానికి, ఒక కామన్ మ్యాను ఒక స్థాయికి వెళ్ళడానికి బిగ్ బాస్ లాంటి వేదికలు కొంతవరకు ఉపయోగపడతాయి. దానిలో కూడా ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ఆట తీరు, వివాదాలకు పోకుండా, ఆడవాళ్ళని కెలక్కుండా, ముద్దులు హగ్గులు ఇవ్వకుండా, దాడులకు తెగబడకుండా, బూతులు తిట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ స్థాయిని అయితే తీసుకువెళ్తుంది బిగ్ బాస్ హౌస్ అనేది. సో ఈ సీజన్లో ఏమైంది, స్టార్టింగ్లోనే కంటెంట్ ఇవ్వడానికి అన్నట్లుగా కొట్లాటలు, తిట్టులు, గొడవలు, టీవీ ఆన్ చేస్తే అరుపులు, కేకలు. టీవీ కొంచెం ఎక్కువ సౌండ్ పెట్టామనుకోండి పక్కింటోడు అనుకుంటాడు వీళ్ళింట్లో వీళ్ళ ముగుడు పెళ్ళం కొట్టుకుంటున్నారేమో, అరుచుకుంటున్నారేమో, రోజు 9 అవ్వగానే వీళ్ళకి ఇదే పనేమో అనుకునే స్థాయికి వచ్చేసింది బిగ్ బాస్. ఆ విధంగా రంకెలేసేసారు చాలామందికి కూడా. ఒక విధంగా విసుగొచ్చేసింది. రేటింగ్ కూడా దాదాపుగా పడిపోయింది అప్పట్లో స్టార్టింగ్లో. అప్పుడేం చేశారు, కొంతమంది ఎలిమినేట్ అయిపోయారు. నెల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఒక 5గురిని తీసుకొచ్చారు. దీనిపై నేను కూడా మాట్లాడాను. అంటే దివ్యల మాధురి గారు, రమ్య మోక్ష కావచ్చు, అలాగే నిఖిల్ అనే వ్యక్తి, మరొకరు తమిళనాడు నుంచి ఒక ఆవిడని తీసుకొచ్చారు ఆయేషా అని చెప్పని, వారు వీళ్ళందరినీ తీసుకొచ్చారు. నేను అప్పుడే మాట్లాడడం జరిగింది. అరే కాపురాలు కూల్చేసిన వాళ్ళు, ఆ సంబంధాలు ఈ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు, పచ్చళ్ళ పేరుతో బూతులు తిట్టే పిల్లలు, డ్రగ్స్ కేసుల్లో ఉన్నవాళ్ళు, ల్యాండ్ కబ్జా కేసుల్లో ఉన్నవాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ బిగ్ బాస్ హౌస్కి తీసుకొస్తూ ఉన్నారు. చాలామంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళు ఎవరో మీకు కనపట్టం లేదా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దీంతో ఆ షో పైన కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఎప్పుడైతే దివ్యల మాధురి, అమ్మాయి రమ్య మోక్ష, వీళ్ళందరూ రీతు చౌదరి రచ్చ చేశారు ఆ హౌస్లో, పెద్ద పెద్ద రంకులు వేసుకుంటూ టీవీలు కట్టేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. విసుగొచ్చేసింది చాలామందికి కూడా. ఇదేనా బిగ్ బాస్ అంటే? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేది, ఇలాంటి గొడవల కోసమా, కాంట్రవర్సీల కోసమా తీసుకొచ్చేది? ఎస్, వినోదం కావాలి, టీఆర్పీ రేటింగ్ కావాలి, కానీ ఇలాగా అని చెప్పేసి. సో మొత్తానికి ఏమైందేమో తెలియదు కానీ 1-2 వారాల్లోనే వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి కొంత గాడిన పడిందేమో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం కూడా వెళ్ళిపోయారు. రెండోసారి భరణి హౌస్లోకి వచ్చారు. రెండోసారి వచ్చినప్పుడు ఆయన బాగానే ఆడారు, బట్ చివరి క్షణంలో ఆయన కూడా వెళ్ళిపోయారు. సో మొత్తంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి 5గురికి మిగిలారు. ఎవరు 5గురు అంటే, ఓటింగ్ శాతం ఒకసారి చూసుకుంటే తనూజ, ఆవిడకి సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్స్లో బాగా నటించారు, సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు. మహానటిని మీమ్స్ అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. నాగార్జున గారు కూడా ఒక టైంలో చంద్రముఖి అది అన్నట్లు కూడా ఉంది, 3 స్వింగ్స్ అవుతూ ఉంటాయి మీకు అని. బట్ ఆవిడ 3 స్వింగ్స్ ఎలా ఉన్నప్పటికీ తనూజ గేమ్స్ వచ్చేసరికి
ఇవే టాస్క్లు వచ్చేసరికి తన 100% చూయించేది. కెప్టెన్ అవ్వట్లేదు, అందరూ అయిపోతా ఉన్నారని చాలాసార్లు ఏడ్చింది కూడా. సో టాస్కులు అయితే చాలా బలంగా ఆడేది. ఏదైనా వాదన వచ్చినా సరే చాలా బలంగా తన వాదన వినిపించేది. సో మహానటి అవి ఇవి మీమ్స్ అనేది మామూలు సోషల్ మీడియాలో. ఆవిడకైతే స్ట్రాంగ్ సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకనే ఆవిడ ఫైనల్ దాకా రాగలిగారు. ఇమ్మానియల్ జబర్దస్త్లో ఎంతమంది నవ్వించాడో ఇమ్మానియల్, కామెడీ షోలో ఎంతమంది నవ్వించాడో. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా ఏదైనా వినోదం ఉంది అంటే నవ్వుకునే వాళ్ళకి, ఏదైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉందంటే వల్గారిటీ లేకుండా అది ఇమ్మానియల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి. ఒకే ఒక్క నవ్వుల రాజు బిగ్ బాస్ హౌస్లో ఇమానియల్. సో అతనికి కూడా ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ తర్వాత డిమాన్ పవన్ అంటే సామాన్యుడిగా వచ్చాడు, చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. రీతు ఉన్నంత కాలం అంటే టాస్కుల్లో బాగానే ఆడాడు, కానీ పవన్ ఎప్పుడూ రీతుతోనే ఉండడం, ఇదంతా మరి స్నేహమా ప్రేమ ఇవన్నీ అంత జోలికి మనం వెళ్ళకూడదు. బయటకు వచ్చాక వాళ్ళ ఇష్టం వాళ్ళది, మనకెందుకు అది షో అంతవరకు మాత్రమే. షో కోసం చాలా చేస్తారు లోపల, షో కోసం చాలా ఎక్కడ లేని ప్రేమలు చూపిస్తారు, అనుబంధం చూపిస్తారు, లవ్ చూపిస్తారు, ఆ ఓట్ల కోసం ఇవన్నీ చాలా ఉంటాయి. కొంచెం ట్రెండింగ్లో అంటే ఓటింగ్ శాతం ఎక్కువలో ఉన్న కంటెస్టెంట్తో కొంచెం క్లోజ్గా అయితే ఆ ఓట్లు ఏదో మనకు వస్తాయి, ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ పిఆర్ టీంలు వ్యవహారాలు ఇవన్నీ కూడా. సో రీతు వెళ్ళాక డైమన్ ఇంకా ట్రాక్లో పడ్డాడు, ఇంకా బాగా ఆడుతున్నాడు, ఇంకా అమ్మాయిలు సంపాదించుకున్నాడు. అందుకే ఫైనల్ టాప్ 5లో ఉన్నాడు అనేది. సంజన గారు ఆవిడ 2 బిడ్డల తల్లి, ఒక 5 నెలల పాపను కూడా వదిలేసి హౌస్కి వచ్చినట్లుంది. ఆ సింపతి కూడా ఆవిడ మీద ఉన్నట్లుంది. ఆవిడ హీరోయిన్గా చేశారు, కొన్ని పాత్రలు కూడా చేశారు. సో ఆవిడ పెద్దగా టాస్క్లు ఆడింది లేదు, కానీ దొంగతనాలతో బాగా ఫేమస్ అయ్యారు. ఇంట్లో గుడ్డు దొంగతనం, యాపిల్స్ దొంగతనం, అయితే గొడవలప్పుడు కూడా ఆవిడ మామూలు కూడా వాడదు, ఆవిడ కూడా పెద్దనవారే. సరే మరి నోటి వల్ల ఏమో కానీ మొత్తానికి ఆవిడ కూడా టాప్ 5లోకి వచ్చేసారు. ఇది మొత్తం టాప్ 5లో ఉన్న 5 కంటెస్టెంట్ల పరిస్థితి. ఒక్కసారి వీళ్ళ ఓటింగ్ చూస్తే, ప్రస్తుతానికి ఫైనల్ ఓటింగ్ చూస్తే మొదటి స్థానంలో ఎవరున్నారో తెలుసా? పడాల కళ్యాణ్. 42% ఓటింగ్తో పడాల కళ్యాణ్ మొదటి స్థానంలో ఉన్నాడు ఇప్పటిదాకా కూడా. తనూజ 30% ఓటింగ్తో తనూజ 2వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాల కోసం తనూజ, కళ్యాణ్ పోటీ పడబోతూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం. అంటే టైటిల్ విన్నర్ రేస్లో వీళ్ళిద్దరూ ఉన్నారు, పవన్ అండ్ తనూజ. కళ్యాణ్ అండ్ తనూజ టైటిల్ విన్నర్ రేస్లో ఉన్నారు. కప్పు కొట్టుకోవడానికి వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరుగుతూ ఉంది. కాకపోతే వ్యత్యాసం ఎంత ఉంది? 12% ఉంది. కళ్యాణ్కి 42% ఉంటే తనూజాకి 30% ఉంది. సో కళ్యాణ్ని కొట్టాలి అంటే ఆ 12% కూడా ఆవిడ గెలిచి ఇంకా పైకి రావాల్సి ఉంటుంది. సో 3వ స్థానం కోసం ఎవరెవరు పోటీ పడుతూ ఉన్నారు అంటే ఇమానియల్, డిమాన్ పవన్ పోటీ పడుతూ ఉన్నారు. నిన్నదాకా కూడా డిమాన్ పవన్ 4వ స్థానంలో ఉన్నాడు, ఒక 10% ఓటింగు, 11 తేడాతో. కానీ అనూహ్యంగా డిమాన్ పవన్ కూడా ఓటింగ్ పెరిగింది. నిన్నదాకా ఇమానియల్ 3వ స్థానంలో ఉన్నాడు, ఎంత శాతం? ఒక 13-14% ఓటింగ్తో, 10% ఓటింగ్తో డిమాన్ పవన్ 4th ప్లేస్లో ఉన్నాడు. కానీ అనూహ్యంగా ఈరోజు ఏమైంది? డిమాన్ పవన్ 3వ స్థానానికి ఎగబాకాడు 14% ఓటింగ్తో. 4వ స్థానానికి ఇమానియల్ పరిమితమయ్యాడు 10%తో. ఇక చివరి స్థానంలో నిలిచింది సంజన గారు. ఆవిడ కేవలం 4% ఓటింగ్ మాత్రమే వచ్చింది. బహుశా ఈ ఫైనల్ ఎపిసోడ్లో మొదట 5గురిలో ఇంట్లోంచి బయటకు వచ్చేది సంజన గారే. ఆ తర్వాత బయటకు వచ్చేది మరి ఇమానియల, డిమాన్ పవనా అన్నది చూడాలి. ఇక విన్నర్ రేస్లో ఉన్నది మాత్రం తనూజ, కళ్యాణ్. మరి ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఓటింగ్ ప్రకారం వెళితే, ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ టీం నిర్వాహకులకు వెళితే కళ్యాణ్ ముందున్నాడు. అలా కాదు, జనం ఏమనుకుంటా ఉన్నారు అంటే మొదటిసారి ఒక మహిళా కంటెస్టెంట్ విన్నర్ అయితే బాగుంటుంది అని చాలామంది తనూజ ఫ్యాన్స్ ఆ పిఆర్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మహిళలు ఎవరు కూడా బిగ్ బాస్ టైటిల్ గెలవలేదు. సో ఆవిడ గెలిస్తే బాగుంటుందన్న ప్రచారం వెళ్తూ ఉంది. అలా మహిళా ఓటింగ్ ఏమైనా పెరిగి తనూజ ఏమైనా ఫస్ట్ ప్లేస్కి వెళ్తుందా చూడాలి. అలా ఆడియన్స్ మూడు ఎలా ఉందో చూసి మరి ఫిక్స్ చేస్తారా, లేదంటే ఓటింగ్ ప్రకారం ఫిక్స్ చేస్తారా? అది ఇది కాదు, మనం ఒకళ్ళు అనుకుందాం వాళ్ళని విన్నర్ చేద్దామని, వాళ్ళందరూ వాళ్ళే ఇదిగో ఓటింగ్లు ఇతనే గెలిచాడు, ఇదిగో ఈవిడే గెలిచిందని వాళ్ళే ఫిక్స్ చేస్తారా అన్నదైతే వేచి చూడాలి. కానీ బట్ కళ్యాణ్ అలాగే తనూజ మధ్య జరుగుతూ ఉంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్లు తనూజ మంచి సీరియల్ బేస్ ఉంది, ఆవిడకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇమానియల్ జబర్దస్త్ కామెడీ షోల ద్వారా అతను కూడా అభిమానులు సంపాదించాడు. సంజన సినిమాల్లో చేశారు. సో డిమాండ్ పవన్ సామాన్యుడు ఒక్కడే పక్కన పెడితే కళ్యాణ్ ఒక సామాన్యుడు, ఒక జవాన్. బిగ్ బాస్ మీద ప్రేమతో ఆ షో మీద ఎట్లాగైనా పాల్గొనాలని, అలాగే సినిమాల్లోకి రావాలి, తన ప్రతిభ చూపించుకోవాలని కళ్యాణ్ వచ్చాడు. అలా వచ్చిన వ్యక్తి ఇక్కడ దాకా రావడం చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. సో బిగ్ బాస్ నిర్వాహకులు ఓటింగ్ ప్రకారమే వెళ్ళి
నిజమైన ఓటింగ్ ఎవరికి వచ్చిందో వాళ్ళని విన్నర్ చేస్తేనే బాగుంటుంది. ఎలాంటి వాటికి వీటికి డ్రామాలకి వాటికి తావివ్వకుండా. ఎందుకంటే చాలా సపోర్ట్ కామనర్స్ నుంచి కళ్యాణ్కి ఉంది. మీకు గుర్తుందో లేదో, అంతకుముందు బిగ్ బాస్ విన్నర్ షోలో పల్లవి ప్రశాంత్ అని రైతు బిడ్డ అని ఒక వ్యక్తి వచ్చాడు. అతను టైటిల్ గెలుచుకున్నాడు. తెలంగాణ బిడ్డ. ఫస్ట్లో టాస్క్లు మాత్రం బాగా ఆడాడు అతను. నేను రైతు బిడ్డని, నన్ను గెలిపించండి అని చెప్పేసి ప్రతిరోజు చెప్పేవాడు. అన్నా నేను రైతు బిడ్డనన్నా నా మీద ఏంటన్నా అని షోలో మిగతా కంటెస్టెంట్ల మీద మాటకు ముందు రైతు బిడ్డ, మాట వెనకాల రైతు బిడ్డ, ఆ కార్డు బాగా వాడేవాడు. పల్లవి ప్రశాంత్ ఒక్కడే కాదు, చాలామంది రైతు బిడ్డలు ఉన్నారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. అక్కడ దాకా వెళ్ళడం అదే గ్రేటే, నేను కాదంటలేదు పల్లవి ప్రశాంతి. బట్ పదే రైతు బిడ్డ టైటిల్ కార్డు వాడాడు. మొత్తానికి టైటిల్ అయితే కొట్టేశాడు శివాజీ సపోర్ట్తో, శివాజీ డైరెక్షన్లో, శివాజీ మార్గదర్శకత్వంలో. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నాకు ఆ ప్రైజ్ మనీ వస్తే నేను రైతుల కోసం ఖర్చు పెడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడు. బట్ బయటకు వచ్చాక అతను రైతుల కోసం ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అందరూ చూశారు. బట్ కళ్యాణ్ జవాన్ అంటే అందరికీ జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ అంటాం కదా. సో అలాంటి కళ్యాణ్ ఉద్యోగానికి సెలవు తీసుకుని మరి వచ్చాడు. అతని పైన కూడా చాలామంది ట్రోలింగ్ చేశారు. అతన్ని అసలు ఆర్మీలోంచి తీసేశారు, పీకేశారు, అందుకే బిగ్ బాస్ షోలోకి వచ్చాడు అని. బట్ దానికి కౌంటర్ కొంతమంది ఇచ్చారు, అతనితో పనిచేసేవాళ్లే. అతను సెలవు పెట్టాడు, సెలవు ఎక్స్టెన్షన్కి కొన్ని లెటర్లు ఏవో సంతకాలు పెట్టి రాయించుకున్నారు, అంతేకాని అతను తీసేయలేదు. అతను మాతో పాటే పనిచేశాడు అని. సో అతను డీఫేమ్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అతను ఏదో బాధలో ఆడపిల్లలు ఉంటే వెళ్ళిపోయి హగ్గిచ్చి ఇవ్వడం, లేదంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం చేస్తూ ఉంటే పదే కావాలని అమ్మాయిలు టచ్ చేస్తూ ఉన్నాడు, అమ్మాయిలు పిచ్చోడు అని కూడా ముద్ర వేశారు కంటెస్టెంట్లు వీళ్ళందరూ కూడా. బయట కూడా ఫస్ట్లో అదే రకమైన ప్రచారాన్ని చేశారు. అంటే అతను ఏ ఇంటెన్షన్తో మరి పట్టుకున్నాడో హక్ చేసుకున్నాడో తెలియదు కానీ, బట్ అది రాంగ్గా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. కళ్యాణ్ క్యారెక్టర్ మీద ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత అతను తీరు అంటే ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళ కోసం నిలబడ్డం, ఇచ్చిన మాట కోసం నిలబడ్డం, ఆటలో కానీ టాస్క్లో 100కి 200% దమ్ అనేది చూపించడం. అంటే టాస్క్లు ఆడేస్తే, అంటే కన్నాబలం చూపించి టాస్క్లు ఆడేస్తేనే కాదు, మనం వ్యక్తిత్వంతో మనసులు గెలవాలి. టాస్క్లు ఏదో ఆడేసి నాకు కండలు బాగా ఉన్నాయి, నాకు అవ్వచ్చు, ఇలా కాదు, నాకు గొంతుంది నేను అరిచేస్తా, ఇలా కూడా కాదు. మన మీద ఏదైనా ముద్ర వేసినప్పుడు బలంగా మనం పోరాడాలి, బలంగా మనం మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం మన క్యారెక్టర్ ఒరిజినల్ ఏదైతే ఉంటుందో వ్యక్తిత్వం, దాన్ని పోగొట్టుకోకూడదు. ఎంత గొడవడినా సరే, ఎంత గొంతు చించుకున్నా, ఎంత టాస్క్లు అయినా సరే. సో తన మీద పడిన ముద్రని మొత్తానికి కళ్యాణే చెరిపేసుకున్నాడు. ఇప్పుడు ఈ రోజున ఈ స్థాయికి రావడానికి అమ్మాయిలు సంపాదించుకున్నాడు. అంటే సామాన్యుడు ఏమైనా చేయగలడు. అంటే నేను బిగ్ బాస్ షో గురించి చెప్పట్లేదు. మనం ఒక వ్యాపారం పెట్టాం చిన్నది, మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఒక చిన్న ఉద్యోగంలో చేరాం, ఆ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి. లేదా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి వచ్చావు, దాంట్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మొదట ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసం, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం పైకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మన క్యారెక్టర్ మనం దిగజార్చుకోకూడదు. ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి. అప్పుడు మాత్రమే మనం విజయాన్ని ఎప్పటికైనా సాధించగలం, కొట్టగలం. ఏమీ లేకుండా ఏదో చేసేస్తున్నాం ఉద్యోగం, ఏదో వ్యాపారం చేసేస్తూ ఉన్నాం, ఈ ఏదోలో ఇలా పడేద్దాం, ఇలాగే పోదాం అనుకుంటే కుదరదు. ఆ కసి, ఆ ప్రేరణ, ఆ కోపం, ఆ తపన, ఆ పట్టుదల, ఆ తాపత్రయం ఉండాలి. అప్పుడు మాత్రమే ఎవరైనా ఏ రంగంలో అయినా సరే, ఏ అంశంలోనైనా సరే విజయ తీరాలకు వెళతారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే, లాస్ట్ మినిట్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఇంకేదైనా జరిగితే తప్ప, పడాల కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ ఛాన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఎక్కువగా లేదు. చివరి నిమిషంలో ఓటింగ్ అటు ఇటు అయింది, ఏదో జరిగింది అనుకుంటే తనూజ విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విన్నర్ అవుతా అనుకున్న ఇమానియల్ 3-4 స్థానాలకు పడిపోయినట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఆదివారం ఏం జరుగుతుంది, ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు. ఇప్పటికైనా సరే నేను చెప్పేది ఏంటంటే, వివాదాలు, కాంట్రవర్సీలు, కేసులు ఉన్నోళ్ళు కాకుండా వివిధ రంగాల్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఎంటర్టైన్మెంట్లో అన్నింటిలో కూడా పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెడితే బాగుంటుంది. అది కూడా తెలుగు వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది. వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి వాళ్ళని విన్నర్ చేయడం ఇక్కడ ఎందుకు అవసరమా మనకి? ఆయా భాషల్లో, ఆయా రాష్ట్రాల్లో బిగ్ బాస్లు ఉన్నాయి. కావాలంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇక్కడ తెలుగు వాళ్ళకి అవకాశం కల్పించండి, మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి, ఎంటర్టైన్మెంట్ అందించండి. ఆ దిశగా అడుగులు సీజన్ 10లో ఏమైనా వేస్తారేమో వేచి చూద్దాం. ఇప్పుడైపోయినా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ ఎవరని మీరు భావిస్తూ ఉన్నారు? ఎవరికి ఓటింగ్ ఉంది? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.